పెళ్లి మండపంలో ఒక్కసారిగా సంజు నిజ స్వరూపం తన నోటితోనే చెప్పించి పెద్ద షాక్ ఇచ్చిన బాలుని ఆ పోలీసులు అనమాట సంజు మనుషులు కట్టిపడేస్తారు. అయితే రాజేష్ ద్వారా మీనా అసలు విషయం తెలుసుకుంటుంది. బాలుని విడిపిద్దామని బయలుదేరుతుంది. ఇక ఈలోపే రవి శృతిలు కూడా ఆ సంజు గురించి నిజం తెలుసుకుంటారు. పెళ్లి కార్డు చూసి వీడు మన మీద పగతోనే మౌనికను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఎలా అయినా సరే ఈ పెళ్లి జరగకూడదు, మనం ఆపేయాలని అనుకుంటారనమాట. మీనాకు ఫోన్ చేస్తే నేను వేరే సమస్యలో ఉన్నానని చెప్పి మీరు అర్జెంటుగా వెళ్ళి ఆ పెళ్ళి ఆపండి, నాకు ఇప్పుడే విషయం తెలిసిందన్నట్టు చెప్తుంది. అయితే బాలుని విడిపించి అక్కడ నుంచి బయలుదేరుతారు. అటు రవి మౌనిక మండపానికి బయలుదేరుతారు, ఇటు బాలు మీనాలు రాజేష్లు ముగ్గురు కలిసి వెళ్తారనమాట. కరెక్ట్గా తాళి కట్టే సమయంలో అంతవరకు మౌనిక ఏమంటుందంటే అన్నయ్య వస్తే కానీ నేను పెళ్లి చేసుకున్నట్టు చెప్తూ ఉంటుంది. ఇక సత్యం కూడా అదే అంటాడు, బాలుని రానియాలి బానులు రానియాలని. ఇక ముహూర్తం దాటిపోతుంది, తాళి కట్టేయండి అంటే పరుగున వచ్చి బాలు సంజయ్ని కాలర్ పట్టుకొని నిజం చెప్పురా, నువ్వు నాకు చెప్పినవని నిజం చెప్తావా లేదా అంటే అప్పుడు కూడా బుకాయిస్తాడనమాట. మౌనిక కూడా బాలు మాటలను నమ్మదు. ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. కానీ ఒక్కసారిగా రవి శృతిలు వచ్చిన తర్వాత కథ అయితే సూపర్ ట్విస్ట్ తిరుగుతుందనమాట. తాళి కట్టనివ్వకుండా మొత్తం మీద అయితే ఆపగలుగుతారు, మౌనిక జీవితాన్ని కాపాడగలుగుతారు. సత్యం కూడా బాలునే తిడతాడనమాట, నువ్వు ఈ పెళ్ళి ఎందుకు ఆపాలనుకుంటున్నావు, ఇంతమందికి నచ్చిన సంబంధం నీకెందుకు నచ్చడం లేదురా అంటే వాడు అందరి ముందు బాలు ఇక చెప్తావా చెప్పవా ఈ గురించి అని. ఇక రవి శృతి వాళ్ళు కూడా వాడిని కొట్టబోవడము, అలాగే శృతి పేరెంట్స్ కూడా పెళ్ళికైతే వచ్చి వీళ్ళ నిజ స్వరూపం అయితే బయట పెట్టడంతో ఒకసారి కథ మలుపు తిరిగి